సెంచర్లో సెలెక్ట్ అయ్యాను విత్ సిటీసీ ఆఫ్ 12,19,000. 10,000 మెంబర్స్ రాస్తే 600 మెంబర్స్కి ఆ కమ్యూనికేషన్ మెయిల్ వచ్చింది. ఇంట్రడక్షన్ ఎంత బాగిస్తే అంత బెటర్ ఎక్సెంచర్ ఇంటర్వ్యూస్లో. హలో ఫ్రెండ్స్, టుడే వీడియో ఏంటంటే నేను మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను కదా, మన సబ్స్క్రైబర్లో ఒకరికి జాబ్ వచ్చిందని. ఆ అబ్బాయి నాకు మెసేజ్ చేశాడు, అక్క థ్యాంక్ యూ, మీ వీడియోస్ వల్ల నాకు జాబ్ వచ్చిందని. ఆ అబ్బాయిని నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని అడిగాను కదా, ఆ అబ్బాయి ఫైనల్గా ఈరోజు నాకు కుదిరి నేను ఆ అబ్బాయితో వీడియో చేశాను అనమాట. ఆ వీడియో మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అది ఆన్ క్యాంపస్ హైరింగ్, ఆ అబ్బాయి బీటెక్ అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అది కూడా నార్మల్ సాసాపడా రోల్స్ కాదు, హై ప్యాకేజ్ రోల్ అనమాట. ఆ రోల్ ఏంటో, ప్యాకేజ్ ఏంటో ఆ అబ్బాయి మాటల్లోనే వినండి. అండ్ చెన్నై ఆన్ క్యాంపస్ హైరింగ్ అనమాట. యాక్సెంచర్లోనే యాజ్ యూజువల్గా యాక్సెంచర్లో జాబ్ వచ్చింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ ఎండ్. చాలా యూజ్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఆ అబ్బాయి ప్రతిదీ క్లియర్గా చెప్పాడు. హలో సుజన్, హలో అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆడియన్స్కి నీ గురించి స్మాల్ ఇంట్రడక్షన్ ఇవ్వు, నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. హలో ఆడియన్స్ అందరూ, అక్క సబ్స్క్రైబర్స్ అందరికీ హలో. నా పేరు సుజన్. నేను బీటెక్ చేస్తున్నా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి, చెన్నై క్యాంపస్లో. నాకు రీసెంట్గా సెప్టెంబర్లో ఎక్సెంచర్లో సెలెక్ట్ అయ్యాను ఆ రోల్ వచ్చేసి అడ్వాన్స్డ్ అప్లికేషన్ ఇంజనీరింగ్ అనలిస్ట్ విత్ సిటీసీ ఆఫ్ 12,19,000. అంతే అక్క. ఓకే ఓకే. ఏ ఫస్ట్ అంటే ఆన్ క్యాంపస్ హైరింగ్ మీకు కదా? ఆన్ ఆన్ క్యాంపస్ అక్క. ఓకే ఓకే. ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? ప్రతి కొంచెం కాగ్నిటివ్ కాగ్నిటివ్ ఎప్పుడు జరిగింది అది చెప్పు. 8th సెప్టెంబర్ వాళ్ళు వచ్చారక్క ఫస్ట్. అప్పుడు ఓకే పీపీటీ అను వాళ్ళు చెప్పారు ఎలాంటి కాన్సెప్ట్స్ అడుగుతారు యాప్టిట్యూడ్లో. తర్వాత 10th 11th సెప్టెంబర్ ఏమో మాకు 4 క్యాంపసెస్ ఉన్నాయి మా కాలేజ్కి. వాళ్ళందరికీ సైమిల్టేనియస్గా ఎగ్జామ్ జరిగింది. నాకేమో 11th సెప్టెంబర్ ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లో ఫస్ట్ యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ ఒక 1 hour 20 minutes ఆ డ్యూరేషన్లో 6 సెక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో కాగ్నిటివ్ ఉంటుంది, తర్వాత టెక్నికల్, వర్బల్ అలా ఉంటుంది. తర్వాత సెక్షన్స్లో సూడో కోడ్స్, ఇంకా ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ రిలేటెడ్. దానిలో మెయిన్ టాపిక్స్ వచ్చేసి మాకైతే బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, డైరెక్షన్స్, ఫ్లో చార్ట్స్ ఉంది. ఎక్కువ సూడో కోడ్స్ ప్రిపేర్ అయితే మంచి ఛాన్స్ ఉంటుంది యాప్టిట్యూడ్లో ఎక్కువ స్కోర్ చేయడానికి. అండ్ ఎవ్రీ సెక్షన్కి ఒక కట్ ఆఫ్ ఉందని చెప్పారు. ఆ కట్ ఆఫ్ రివీల్ చేయలేదు, కానీ ఎవ్రీ సెక్షన్కి కట్ ఆఫ్ ఉంది. ఆ కట్ ఆఫ్ దాటితేనే నెక్స్ట్ కోడింగ్ రౌండ్కి వెళ్తారు. తర్వాత నువ్వు యాప్టిట్యూడ్ సబ్మిట్ చేశాక ఒక 2-3 మినిట్స్లో తర్వాత నీకు ఒక ఆ స్క్రీన్లోనే, ఆ ఎగ్జామ్ పోర్టల్లోనే నీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కోడింగ్ టెస్ట్ అని వచ్చింది. నువ్వు ఒకవేళ యాప్టిట్యూడ్ బాగా రాసి సెలెక్ట్ అయితే కోడింగ్ రౌండ్కి వెళ్ళేసరికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 45 మినిట్స్లో చేయాలి ఆ 2 క్వశ్చన్స్ని. నేనైతే జావాలో చేసా. మనం ఏ లాంగ్వేజ్లో అయినా చేయొచ్చు. ఆ కోడింగ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈజీ టు మీడియం లెవెలే ఉన్నాయి రెండు. నాకైతే ఫస్ట్ క్వశ్చన్ అరేస్ బేస్డ్ ఒక క్వశ్చన్ వచ్చింది, తర్వాత స్ట్రింగ్ బేస్డ్ ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత రెండు కోడ్స్ పాస్ అయితేనే మీరు కమ్యూనికేషన్ రౌండ్కి సెలెక్ట్ అయ్యారు. మా దానిలో ఒక 4 క్యాంపసెస్కి కలిపి 10,000 మెంబర్స్ రాస్తే 600 మెంబర్స్కే ఆ కమ్యూనికేషన్ మెయిల్ వచ్చింది. గ్రేట్. చూడండి గైస్, ఎంత కాంపిటీషను. తర్వాత 5 మినిట్స్లో మెయిల్ వచ్చింది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కమ్యూనికేషన్ టెస్ట్ అని చెప్పేసి. నాకేమో కమ్యూనికేషన్ టెస్ట్ 17th సెప్టెంబర్ రోజు జరిగింది. ఆ కమ్యూనికేషన్ టెస్ట్ రిలేటెడ్ మొత్తం యూట్యూబ్లోనే ఉంటుంది, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే చాలా యూట్యూబర్స్ కూడా పెట్టారు ఈ కమ్యూనికేషన్ రౌండ్ ఎలా ఉంటుందో అవి మొత్తం అక్కడ చూసి ఈజీగా తెలుసుకోవచ్చు. నీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా తెలిస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. కమ్యూనికేషన్ రౌండ్ వచ్చేసి నాన్ ఎలిమినేషన్ రౌండ్. తర్వాత నెక్స్ట్ డే కమ్యూనికేషన్ రౌండ్ అయిపోయినాక నెక్స్ట్ డే ఏమో ఇంటర్వ్యూ స్లాట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అందరికీ మెయిల్స్ పంపించాడు. వెంటనే నెక్స్ట్ డేనే వచ్చిందా మెయిల్? ఇంటర్వ్యూ స్లాట్ సెలెక్ట్ చేసుకోమని వచ్చింది మెయిల్. ఓకే ఓకే. తర్వాత 1 డే ఇచ్చాడు ఇంటర్వ్యూ స్లాట్ సెలెక్ట్ చేసుకోమని. 5 డిఫరెంట్ స్లాట్స్ ఇచ్చాడు, 9:30, 9:45, 10, 10:30 అలా. అలా నేనేమో 10:30 స్లాట్ సెలెక్ట్ చేసుకున్నా. నా ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది.
అంటే అవును. ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయాల్సొస్తుంది. నేనైతే 3 అవర్స్ వెయిట్ చేశా. చాలా వెయిటింగ్ టైం హ్మ్. ఉంటుంది. నాకే 1.5 అవర్ 2 అవర్స్ పట్టింది వెయిటింగ్కి. హ్మ్. ఒకవేళ మీరు వెయిట్ చేస్తున్నా అలా లీవ్ అయిపోకండి. వెయిట్ చేయండి. మళ్ళీ ఇంటర్వ్యూ జాయిన్ అయితే మీదే తప్పంటారు. అవునవును. వెయిటింగ్ ఉంటది. మీరు తొందరపడి అసలు లీవ్ అయిపోకండి. తర్వాత హ్మ్. ఇంటర్వ్యూ జస్ట్ చిల్‌గానే అయిపోయింది. 10-15 మినిట్స్‌లోనే ఇంటర్వ్యూ అయిపోయింది. స్టార్టింగ్‌లో ఏమో ఇంట్రడక్షన్ అడిగాడు. ఇంట్రడక్షన్ ఎంత బాగిస్తే అంత బెటర్ ఎక్సెంచర్ ఇంటర్వ్యూస్‌లో. తర్వాత రెజ్యూమే చూసేమో ఒక ఏదో ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోమని నాకు చెప్పి నీ దానిలో నుంచి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు క్లియర్గా. అదొక 2-3 మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశా క్లియర్గా. తర్వాత కొంచెం హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. లైక్ ఇఫ్ యు ఆర్ టీమ్ లీడ్ ఆఫ్ ప్రాజెక్ట్, నువ్వు ఒకవేళ టీమ్ లీడ్ అనుకో, నీ గ్రూప్ మెంబర్స్కి నీ టాస్క్స్ ఎలా అసైన్ చేస్తావు, అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నీ లీస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి బీటెక్లో, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసావు, అలాంటిది ఇంకో క్వశ్చన్. అలా కొన్ని హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగాడు. అండ్ లాస్ట్లో ఎన్ని క్వశ్చన్సా అని అడిగాడు. నేను ఒక 2-3 క్వశ్చన్స్ అడిగా. ఇంకంతే ఇంటర్వ్యూ 12-13 మినిట్స్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయింది. అండ్ అట్ లాస్ట్ వచ్చేసరికి ఈ యాప్టిట్యూడ్, కోడింగ్, కమ్యూనికేషన్ రౌండ్, ఇంటర్వ్యూ స్కోర్స్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి. అండ్ ఆ ఫోర్ డిఫరెంట్ కేటగిరీస్లో టాప్ 150 ఎవరు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేశారు 600 మెంబర్స్ నుంచి. ఓకే. ఓకే. దెన్ ఇప్పుడు నీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని వచ్చిందని చెప్పావు కదా! ఆఫర్ లెటర్ కాకుండా దాని గురించి చెప్పు. ఒక నాకేమో 20th ఇంటర్వ్యూ జరిగింది. ఒక 10 డేస్ తర్వాత రిజల్ట్ వచ్చింది. 150 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు మా క్యాంపస్ నుంచి అని, మా టోటల్ కాలేజ్ నుంచి అని చెప్పేసి. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అక్టోబర్ స్టార్టింగ్ వీక్లో ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. అంటే ఈ ఆఫర్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా అని చెప్పి. ఇంక అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారనే చెప్పారు. ఇంకా అంతే. ఓకే. ఓకే. నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు కాంపిటీటివ్‌కి? కాంపిటీటివ్ అండ్ టెక్నికల్ రౌండ్‌కి మన వాళ్ళకి సజెషన్ ఇవ్వు. ఎక్సెంచర్లో మెయిన్ ఏంటంటే నువ్వు యాప్టిట్యూడ్ గట్టిగా రాస్తే, అంటే ఎంత స్ట్రాంగ్గా రాస్తే, ఎన్ని ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్ పడితే అంత ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది నీ సెలెక్షన్ ప్రాసెస్కి. నేనైతే యూట్యూబ్ నుంచే ఎవ్రీ కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యా. అంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని దాని రిలేటెడ్ ఒక 10-15 ఎక్కువ వీడియోస్ చూసి, ఒక షార్ట్ కట్స్ చూసి, కొన్ని దాని రిలేటెడ్ చూసి ప్రిపేర్ అయ్యా. అండ్ సూడో కోడ్స్ మెయిన్ యాప్టిట్యూడ్లో వచ్చేసరికి. సూడో కోడ్స్ మీరు యూట్యూబ్లోనే చూడొచ్చు. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సూడో కోడ్స్ని. అప్పుడు ఎక్కువ ఫాస్ట్గా పెట్టగలరు సూడో కోడ్స్ ఆన్సర్. ఓకే. ఓకే. అండ్ దెన్ యూట్యూబ్‌లో మీరు కాంపిటీటివ్‌కి ఆన్‌లైన్ స్టడీ ఫర్ యూ ప్రెప్ ఇన్‌స్టా దీంట్లో ఉంటాయి కొన్ని యా. ఆ ఛానెల్స్ బావుంటాయి. అండ్ యాప్ డిగ్రీ వాళ్ళకైతే టెక్నికల్‌గా సూడోకోడ్స్ అవి ఆప్షనల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మిగతా బీటెక్ వాళ్ళకైతే ఇంకా సృజన్ చెప్పినట్టే ఫాలో అవ్వండి. యాప్టిట్యూడ్ ఎంత కరెక్ట్గా రాస్తే అంత హై ఛాన్స్ ఉంటుందని నేనైతే చెప్తాను. అవునా? యాప్టిట్యూడ్లో స్ట్రాంగ్ ఉండండి. కోడింగ్ అయితే కొంచెం ఈజీ టు మీడియంగానే ఉంటుంది కాబట్టి అందరూ 2 కోడ్స్ పాస్ చేసేస్తారు. సో యాప్టిట్యూడే మెయిన్ డిఫరెన్స్ అయింది సెలెక్ట్ అవ్వడానికి, నాన్ సెలెక్ట్ అవ్వడానికి. ఫస్ట్ రౌండ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. మీరు నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళగలరో లేదో. అంతే. సో, దాన్ని బట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ రౌండ్‌లో మీరు సెలెక్ట్ అయ్యాను, ఇంకా ఏం రాలేదు అలా ఉండకుండా, ఆలోపు కాంపిటీటివ్‌కి బాగా ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్. అంతే అక్క. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ సరే. ఉన్నాయా? ఇంకా ఏమన్నా క్వెషన్స్ అంటే ఇంకేం లేవు. ఇంకేదన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వు. ఇంటర్వ్యూకి మ్యాథ్స్, సెల్ఫ్ ఇంకా ప్రాజెక్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది అది కూడా. అంతే అక్క. యాక్సెంచర్‌లో టెక్నికల్ అసలు అడగరు. హ్మ్. అవునక్క. నీ ఇంట్రడక్షన్ ఎంత బాగిస్తే అంత ఆ ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయ్యి నీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంట్రడక్షన్లోనే నువ్వు తప్పులు చెప్తే ఎక్కువ ఇంకేం చేయలేము. ఎక్కువ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడటం అలా నేర్చుకుంటే బెటర్. ఓకే. 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 అదే మెయిన్ యాప్టిట్యూడ్లోను ఈ ఇంటర్వ్యూలో ఇంట్రడక్షన్ అండ్ కమ్యూనికేషన్ అప్పుడు కొంచెం ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడితే వచ్చేస్తుంది అక్క ఈజీగానే. ఓకే. మీది టోటల్‌గా ఎన్ని మంత్స్‌లో అయిపోయింది మాది హైరింగ్ మొత్తం? 20 డేస్లో అయిపోయింది అక్క ఆన్ క్యాంపస్. ఓకే.
సుజన్ వాళ్ళది ఆన్ క్యాంపస్ కాబట్టి 20 డేస్‌లోనే అయిపోయింది. మీకు కొంచెం ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి 2, 3 మంత్స్ అలా పట్టొచ్చు. కానీ ఆ! పర్లేదు. ఆన్ అంటే ఆన్ క్యాంపస్ కూడా క్యాంపస్‌కి డిఫర్ ఉంటది గదా! డిఫరెన్స్ ఉంటది. మనం చెప్పలేము. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది యాక్సెంచర్‌లో మాత్రం. అవునవును. హ్మ్. ఓకే. థాంక్ యూ సో మచ్ సుజన్. థ్యాంక్ యూ అక్క. టైం థ్యాంక్ యూ. తీసుకొని సబ్స్క్రైబర్స్‌కి సజెషన్స్ ఇచ్చినందుకు. ఏం కాదు. హ్మ్. సబ్‌స్క్రైబర్స్‌కి హ్మ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగమనండి. నేను రిప్లై ఇస్తా. ఓహ్! థాంక్ యూ సో మచ్. నేను అదే చెప్దాం అనుకుంటున్నా నెక్స్ట్. ఆ! కొంచెం ఫ్రీ టైమ్‌లో ఏదన్నా వాళ్ళు డౌట్స్ అడిగితే రిప్లై ఇస్తుండు. నేను కూడా ఇస్తుంటాను. యాహ్! ఓకే హ్మ్. అక్క. ఫైన్ అక్క. అందరూ సుజన్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాడు. ఓకే. థాంక్ యూ సుజన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా వీడియోస్ చూడడం కాదు, దాన్ని ఫాలో అయితే నేను పెట్టిన ప్రతి వీడియో చూసి, యాక్సెంచర్ సిరీస్ ప్రతి వీడియో చూసి ఖచ్చితంగా ఫాలో అయ్యారంటే మీరు కూడా సుజన్ లాగే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఇంకా నాకంటే ఎక్కువ ప్యాకేజ్ సుజన్ ఎలా కొట్టాడో మీరు కూడా అలాగే ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. సో వీడియో చూడడం కాదు, అవి ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వి మంచిగా పర్ఫామ్ చేయాలి. ఈ వీడియో హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో ఫ్రెషర్స్ అందరికీ యూజ్ అవుతుంది. అలాగే ఆన్ క్యాంపస్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కాలేజ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నారా లేదా ఫ్రెషర్గా జాబ్ సెర్చ్ చేస్తున్నారా అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. నేను చూసేసాను కదా, నేను ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి వస్తుందేమో అలా అనుకోకండి. మనం ఒకరికి మంచి జరగాలనుకుంటే మనకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.